హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మహాలయ అమావాస్య రోజు స్వయం పాకదానం ఎలా ఇవ్వాలి, ఈ స్వయం పాకదానం చేసే రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఇంకా ఈ స్వయం పాకంలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు ఏమిటి, ఉండకూడని వస్తువులు ఏమిటి, ఈ స్వయం పాకదానం తమ పితృదేవతల పేరు మీదుగా ఆడవాళ్ళు చేయవచ్చా చేయకూడదా అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ మహాలయ పక్షంలో ఇప్పటి వరకు ఏ కారణం చేతైనా పితృకార్యాలు చేయలేని వాళ్ళు, ఇంకా చేసుకున్న వాళ్ళు కూడా ఈ మహాలయ అమావాస్య రోజు ఈ విధంగా స్వయం పాకదానం చేయడం వల్ల పితృదోషాలను తొలగించుకోవచ్చు. స్వయం పాకదానం అంటే ఏమిటి అనంటే, ఒక కుటుంబానికి ఒక పూటకి లేదా ఒక రోజుకి లేదా అంతకంటే ఎక్కువ రోజులకి మన శక్తి కొలది వాళ్ళు ఆహార పదార్థాలను వండుకోవడానికి వీలుగా కావలసిన సామాగ్రిని సమకూర్చడం అని అన్నమాట. ఇప్పుడు మహాలయ అమావాస్య రోజు మనం ఇచ్చే స్వయం పాకదానంలో ఏ ఏ వస్తువులు తప్పకుండా ఉండాలి, ఇంకా ఏ వస్తువులు ఉండకూడదు అనేవి ఇక్కడ చూపిస్తాను. మేము మా ఇంట్లో ఇచ్చేవి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక విస్తరాకులో బియ్యం తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లుగా కనీసం ఒక పూటకైనా సరిపోయే విధంగా మనం ఈ ఆహార పదార్థాలని సిద్ధం చేసి పెట్టుకోవాలి. బియ్యం, తర్వాత పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం, ఇంకా మంచి నూనె, ఇంకా నెయ్యి, పాలు, పెరుగు, ఈ వస్తువులను వీటితో పాటు కూరగాయలు కూడా ఇవ్వాలన్నమాట. నాకు విస్తరాకు దొరకకపోవడం వల్ల నేను ఇక్కడ డైరెక్ట్గా ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. మీరు మాత్రం స్వయం పాకదానం చేసేటప్పుడు తప్పకుండా విస్తరాకుతో పాటు ఇవ్వండి. సాధారణంగా మనం గతించిన వారికి వారి తిథి రోజు పితృకార్యాలు చేస్తాము, కానీ మహాలయ అమావాస్య రోజు తిథితో సంబంధం లేకుండా పితృకార్యాలు చేసుకోవచ్చు. అలాగే మహాలయ అమావాస్య రోజు ఎవరైనా ఎవరికైనా పితృకార్యాలు చేయవచ్చు. అంటే బంధుత్వంతో సంబంధం లేకుండా స్నేహితులకు, తెలిసిన వారికి, ఎవరికైనా కూడా మనం గతించిన వారికి మహాలయం చేయవచ్చు అన్నమాట. ఇప్పుడు స్వయం పాకంలో ఏ కూరగాయలు ఇవ్వాలి, ఏ కూరగాయలు ఇవ్వకూడదో తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఇచ్చే స్వయం పాకంలో ఏ ఏ కూరగాయలు తప్పకుండా ఉండాలో తెలుసుకుందాము. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న కూరగాయలను చూపిస్తున్నాను. మీరు నేను చెప్పేది శ్రద్ధగా విని వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తోటకూర, పచ్చి అరటికాయలు, ఇంకా కందదుంపలు, చామదుంపలు, ఇంకా గుమ్మడికాయ కూడా ఇస్తే చాలా మంచిది. అయితే మహాలయ పక్షంలో ఇవ్వకూడని కూరగాయలు కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే బంగాళదుంపలు, టమాటోలు, ఇంకా దోసకాయలు, ఇంకా ఉల్లి, వెల్లుల్లి కూడా మనం ఎప్పుడు బ్రాహ్మణులకు స్వయం పాకంలో ఇవ్వకూడదు. అలాగే తోటకూర అనేది తప్పనిసరిగా ఇస్తే చాలా మంచిది. ఇంకా మన శక్తి కొలది కొన్ని పండ్లు కూడా ఇవ్వాలన్నమాట. మనం దేవతలకు పూజ చేయకపోయినా భగవంతుడు క్షమిస్తాడేమో, కానీ మనం పితృదేవతల సంతోషం కోసం ఏమీ చేయకపోతే వారు సంతృప్తి చెందరట. అలాంటప్పుడు మనకి పితృదోషాలు ఏర్పడతాయి. పితృదోషాలు ఉండటం వల్ల జీవితంలో ఏ పనులు ముందుకు సాగవు అన్నమాట. అలాగే పితృదేవతల ఆశీర్వాదం కూడా చాలా శక్తివంతమైనదట. అందువల్లనే మహాలయ అమావాస్య రోజు కనీసం ఈ చిన్న దానం అయినా చేసి మనం పితృదేవతల ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేద్దాము. ఈ వస్తువులతో పాటు ఎంతో కొంత దక్షిణను కూడా ఇస్తే చాలా మంచిదన్నమాట. అంటే మన శక్తి కొలది ఒక 116 రూపాయలు కానీ, లేదా మన శక్తి కొలది ఎంతైనా డబ్బును కూడా పెట్టి ఇస్తే చాలా మంచిది. ఇంకా ఇవన్నీ కూడా మనం చక్కగా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక సంచిలో సర్దుకొని వాటిని ఇవ్వాలన్నమాట. అలా కాకుండా మనం ఏదో ఫ్రీగా ఇస్తున్నాం కదా అని ఎలా పడితే అలా ఇవ్వకూడదు. చక్కగా వేటికవి ఒక పద్ధతిగా సంచిలో సర్ది ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే కదా తీసుకునే వాళ్ళు కూడా ఆనందంగా తీసుకుంటారు. అలా ఇచ్చినప్పుడే మనం ఎంత శ్రద్ధగా వారికి ఇస్తున్నాము, లేదా ఎంత ప్రేమగా వారికి ఇస్తున్నాము అనే విషయం కూడా వారికి అర్థమవుతుంది. అయితే మహాలయ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఈ స్వయం పాకదానం చేయొచ్చా అనంటే తప్పకుండా చేయవచ్చు. స్వయం పాకదానం ఆడవాళ్ళు కూడా చేయవచ్చు. ఎటువంటి తప్పు లేదనమాట. ఆడవాళ్ళు తమ పూర్వీకుల పేరు మీదుగా చక్కగా స్వయం పాకదానం చేసుకోవచ్చు. ఇంకా ఈ స్వయం పాకం ఇచ్చే రోజు మనం ఏ నియమాలు పాటించాలి అనంటే, ప్రతిరోజులాగానే మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాలి. తర్వాత మన పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి వారి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. తర్వాత మనం ఈ స్వయం పాకదానం అనేది చేసుకోవాలి. అయితే ఈ స్వయం పాకదానం ఎవరికి చేస్తే ఉత్తమమైన ఫలితం కలుగుతుంది అనంటే, పేదవారికి దానం చేయాలి. అది బ్రాహ్మణులైనా అవ్వచ్చు, లేదా ఎవరైనా పేదవారైతే చాలు. మనం రోజు మన చుట్టూ ఎంతోమంది పేదవారిని చూస్తూ ఉంటాము. వారిలో ఎవరికైనా ఈ మహాలయ అమావాస్య రోజు ఈ విధంగా స్వయం పాకం దానం చేసి మన పితృదేవతలను సంతృప్తి పరుద్దాము. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.